నమస్తే, వెల్కమ్ టు క్రాంతి జ్యోతి. హైదరాబాద్లో కల్తీ నెయ్యి దందా గుట్టురట్టు అయ్యింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కల్తీ నెయ్యి తయారీ, విక్రయాలపై అధికారులు కొరడా జులిపించారు. ఫాస్ట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా 130 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించగా భారీగా కల్తీ పదార్థాలు బయటపడ్డాయి. ఏకంగా 25.5 టన్నుల కల్తీ నెయ్యితో పాటు మొత్తం 36 టన్నుల కల్తీ పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫాస్ట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు 130 కేంద్రాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 25.5 టన్నుల కల్తీ నెయ్యితో పాటు మొత్తం 36 టన్నుల కల్తీ పదార్థాలను సీజ్ చేశారు. పామాయిల్, వనస్పతి, స్టార్చ్, కృత్రిమ ఫ్లేవర్లను ఉపయోగించి నకిలీ నెయ్యిని తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ కల్తీ నెయ్యిని ప్యూర్ దేశీ నెయ్యి పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నట్టు వెల్లడించారు. కల్తీ తీవ్రతను బట్టి నెయ్యిని వివిధ మార్గాల్లో విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. తక్కువగా కల్తీ చేసిన నెయ్యిని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ షాపులు, ఆయుర్వేద దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టు తేలింది. అయితే తీవ్రంగా కల్తీ చేసిన నెయ్యిని పూజల్లో వినియోగించే నెయ్యిగా మార్కెట్లోకి పంపిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ నకిలీ నెయ్యి తయారీకి అవసరమైన పాలమీగడను మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కల్తీ నెయ్యిని తయారు చేసి విక్రయిస్తున్న వారిపై అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్లో జరిగిన ఈ భారీ సోదాలతో కల్తీ నెయ్యి దందా మరోసారి వెలుగులోకి వచ్చింది.